జీవం కలిగినటువంటి దేవుని మాటగా మనం స్వీకరించగలిగితే ఆయన కృప మన జీవితంలో విడుదలవుతుంది. ఏదో మనం అంశాలను, ఏదో మనకు తెలిసినటువంటి విషయాలను, బైబిల్ జ్ఞానం అంతా నాకే తెలుసని నేను అనుకున్నాను అనుకోండి, నాకు తెలియకుండానే నా ఆత్మీయ జీవితం పతనా స్థితికి చేరుతుంది. అన్నీ తెలుసు అనుకోవడమే పెద్ద అజ్ఞానం. బాగా వినాలి. అన్నీ తెలుసు అనుకోవడమే పెద్ద అజ్ఞానం. అంతకంటే పెద్ద అజ్ఞానం మరొకటి ఉండదండి. అన్నీ నాకు తెలుసు. నాకు కార్ల గురించి తెలుసు, విమానాల గురించి తెలుసు, లోకం గురించి తెలుసు, నాకు ఎంతో టాలెంట్ ఉంది. అబ్బో మామూలు టాలెంట్ కాదు నాది, నాకు డబ్బులు సంపాదించే టాలెంట్ ఉంది. ఇవన్నీ తెలిసినంత మాత్రాన మనం జ్ఞానవంతులం కాదు. జ్ఞానం అంటే ఏంటో తెలుసా? యేసు ప్రభుని కలిగి ఉండడం, యేసు ప్రభుని తెలుసుకోవటం, యేసు ప్రభుతో సహవాసం చేయటం జ్ఞానం. ప్రభునందు పిల్లల, అటువంటి జ్ఞానం మనం కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు మనతో చాలా స్ఫూర్తిగా, చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు.